ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విత్తనములు గూర్చిన ఉపమానంలో మనం మూడో రకం అని చెప్పొచ్చు. మూడో రకం విత్తనములు పడిన విత్తనములు ఏంటి అంటే ముళ్ళ పొదల్లో పడిన విత్తనములు అనమాట. అంటే మనం చర్చ్‌కి వెళ్తాము, వాక్యం శ్రద్ధగా వింటాము, సమయానికి వెళ్ళిపోతాము. వాక్యం పాస్టర్ గారు చెప్పింది బాగా చెప్పారు. మనం ఈ వారమంతా చక్కగా ఆ వాక్యానుసారంగా జీవించాలని చెప్పి చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా చర్చ్ ముగించుకొని ఇంటికి వచ్చేస్తాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత సోమవారం ఖచ్చితంగా వాక్యం గుర్తుంటుంది. ఆ ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తాం. మంగళవారం చక్కగా అలాగే ప్రయత్నిస్తాం. ఇక మూడవ రోజు బుధవారంకి వచ్చేసరికి ఏమవుతుందంటే గురువారాల్లో మనకి ఏమవుతుందంటే మనం లోకంలోకి వెళ్తున్నప్పుడు వివిధ డ్యూటీల మీదే కానీ లేదా పనుల మీదే కానీ వివిధ రకాలైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు ఆ ఐహిక విచారములు లేదా ధనపరమైన ఆలోచనలు లేదా ఇతరమైన ఆపేక్షలు శరీరానుసారమైన కోరికలే కావచ్చు, విన్న వాక్యాన్ని మనలో ఫలింపజేయకుండా అవి మన యొక్క వాక్యము ఫాలో అవ్వాలి అన్న తలంపు కంటే వాటిని మనం గ్రాప్ చేసుకుంటాం అనమాట. మన చుట్టూ ఆ ప్రభావం ఎక్కువగా పడేసరికి మనము ఆ ముళ్ళ పొదల వంటి ఆ ఐహిక విచారంలో ఇతరితర ఆలోచనలే కావచ్చు, అవి ముళ్ళ పొదల వలె మనలో మొలిచిన ఆ చిన్న వాక్యపు విత్తనాన్ని త్రొక్కివేస్తాయి అనమాట. అలా ముళ్ళ పొదల్లాగా ఆ ఐహిక విచారములు, లోకానుసారమైన ఆలోచనలు మన వాక్యమైన విత్తనంని మొలవకుండానే తొక్కేసినప్పుడు మనం ఫలభరితంగా ఉండవు. కానీ ఎవరైతే మంచి నేల కలిగిన హృదయంలో ఆ మాటలు నింపుకుంటారో ఆ వ్యక్తట చక్కగా ఆ వాక్యానుసారంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మీద భారం అంతా వేసి వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నిస్తాడంట. అప్పుడు ఆ వ్యక్తి విన్నది విన్నట్టుగా పాటిస్తున్నప్పుడు, తన జీవితంలో దేవుని హత్తుకొని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు అతడు 30 60 100 ఫలభరితంగా ఉంటాడంట. మరి మన సంఘానికి మనం వెళ్తున్నప్పుడు మనము ఎలాంటి హృదయములతో ముళ్ళ పొదల్లో ఉన్న ప్లేస్ లాంటి హృదయంతో వెళ్తున్నామా లేదా మంచి నేల వంటి హృదయంతో వెళ్తున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని వాక్యం కొరకు మన హృదయాల్ని ఆదివారం రోజు సిద్ధపరచుకుందాం.